టీ షో చూడు ఘనంగా ఉండు, ఈ నలుగురు వచ్చాక చూడు గుండులా ఉండు. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. పొట్టెరువు రాలేదా? చాలా హ్యాపీగా ఉంది. వాడు ఎందుకు వస్తాడో వాడికే తెలియదు. దున్నపోతుల మటన్ తింటాడు, ఫిష్ తింటాడు, పందిలా పడుకుంటాడు. కాళ్ళు చేతులు పడిపోయినట్టు అలా పడుంటాడు. కాదు, ఇంట్లో క్యాలెండర్ ఏంటి అంతలా చింపేసి పడేసో? దాంట్లో ఆదివారంలో ఆది అని ఉంది, అందుకే చింపి పడేసా. అన్నా వాడు గోకడానికి వస్తాడా, టీమ్ లీడర్ గా చేయడానికి వస్తాడా? హన్సిక గారిని గోకుతాడు, ప్రొడక్షన్ మంగమ్మని గోకుతాడు. గోకుడికి నన్ను గోకేస్తున్నాడు. ఎవరిని గోకుతున్నాడు తేడా లేకుండా. ఆపండి. అసలు మా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోకుండా పాపం ఆయన కష్టము పగవాడికి కూడా రాకూడదు. ఏం పోయింది ఏంటి మమ్మీ ఎవడు? ఆయన ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో మీరు ఒకసారి రండి చూడండి. హృదయమా ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో. ఏమైంది? అదే పాపం పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి ఇలా రెండు కాళ్ళు పోయి ఇలా పడున్నాడు. రాత్రి ఆవేశంలో ఒక ఆసనం వేశాడు, దానివల్ల ఇలా అయిపోయాడు. ఏం ఆసనం వేసావా? అది కాళ్ళు పోయినాయి అంటే అర్థం చేసుకోండి ఆసనం ఎలా ఉంటుంది. సరే, అసలు కాలు ఎలా పోయింది? ఏం లేదబ్బా, రాత్రి నిద్రలో కాలు వేసింది, 2 కాళ్ళు పోయినాయి. ఏమండి, నేనే గనక నిప్పైతే మీకు ఇప్పటికిప్పుడు 2 కాళ్ళు వచ్చేస్తాయి. అయితే ఇక జీవితంలో రావన్నమాట. అయినా ఎలా వస్తాయి? నువ్వు ఎప్పుడైనా నా కోసం ఏదైనా పుణ్యాలు చేసావా? ఎలా వస్తాయి కాళ్ళు? నేను ఎందుకు చేయలేదండి, పొద్దున్నే ఒక కాకి వచ్చింది, దాని టైల్ కి చాలా పెద్ద దెబ్బ తాకింది. సో నేను బ్యాండేజ్ చేశాను. రాత్రి అయితే కాకిటైల్ వేసి కాకి టైల్ కి బ్యాండేజ్ చేసిందంట ఈవిడ. నేను నీ కోసం నాట్యం చేస్తాను, దెబ్బకి నీ కాళ్ళు వచ్చేస్తాయి. ప్రయత్నం చెయ్యవు, రావచ్చేమో. నెక్స్ట్ నేను కూడా ఒకటి చేస్తానండి, మీకు తప్పకుండా కాళ్ళు వచ్చేయాల్సిందే. నువ్వు చేసిన నాట్యానికే రాత్రి కాళ్ళు పోయినాయి. చెయ్యి. కాళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయినా బాగుండేది. ఆది అన్న, నీకంటే ఏది ఎక్కువ కాదు. నీ కాళ్ళు తెప్పించే బాధ్యత నీది, ఈ చెల్లిది. రెడీ సార్. అబ్బే పరిస్థితి తెలియట్లేదు. అవునా? లేదు చూడు, లేదు. ఒక్క నిమిషం, ఒక చిన్న తెలిస్తే లేచినాడు. కాళ్ళు వచ్చేసే కదా, ఇంకోసారి ఇలాంటి అవనాటకాలు ఆడకుండా టాస్కులకు పిలిస్తే జాగ్రత్తగా టాస్కులు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాం మన నలుగురు టీమ్ లీడర్స్ కి. ప్రాపర్టీస్ ప్లీజ్ ఒక్కసారి. ఈ బ్లూ ఆదికి. జనరల్ గా సన్మానం చేస్తే సాలు గొప్పగా చీరలు తెచ్చారు ఎందుకు? నీకు ఇదే కరెక్ట్ అని చెప్పి సో బేసిక్ గా ఈ అనుభవజ్ఞులు ఇద్దరు చీరలు కడతారు. ఎవరైతే ఫాస్టెస్ట్ గా కడతారో, కానీ నీట్ గా, ఇది పిచ్చి పిచ్చిగా కాదు. రెడీ, సౌండ్. ఒక్క నిమిషం, నువ్వు ఇలా కట్టుకొని వచ్చేస్తావు బయటికి. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర. ది ఫ్యాషన్ వీక్ కి స్వాగతం. లెట్స్ వెల్కమ్ 2 బ్యూటిఫుల్ ఆంటీస్ ఆన్ టు ద స్టేజ్. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, ఇట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే.
టాస్క్ ని చాలా ప్రాపర్ గా చేస్తున్నాడు కాబట్టి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకే మా గౌరవం. ఒకసారి ఆడపిల్లలు ఇలా నడుచుకుంటూ వెళ్ళాను. తీసాకలే వద్దంటుంది. రెడీ సార్, మ్యూజిక్. వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా పడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే మూసులెన్ని సాగిన ఊహని నేనులే సంతోషంతో నేను సయంటున్నా ఏ ఒక్కసారి గట్టిగా సిద్ధు కోసం ప్లీజ్. పూర్తిగా ఇంద్రానగర్ గడ్డలా మారిన సిద్ధుని చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. దోస్తీ స్పెషల్. అసలు చిట్టి చిరంజీవి గారు వాక్ చేశాడు. బాలయ్య బాబు గారు బ్యాట్ పిలుస్తుంటే బ్యాట్ వచ్చేది. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చేసుకోరా పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా నాకు బాలయ్య చాలా ఇష్టం. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. మెయిన్ గా వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మా ఇంట్లోనే వాళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటే మీ ఇద్దరం బయట కాపలాగా వేస్తాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఎస్పెషల్లీ ముకుల్ నెక్ థింగ్ దట్ వాస్ గుడ్. ఫ్యాబ్యులస్ జాబ్ అండ్ నా ఇంటెన్సిటీ నాకు చాలా నచ్చింది. కొంతమంది సర్ప్రైజింగ్ గెస్ట్లు రాబోతున్నారు. మాస్టర్ ఒక్కసారి కళ్ళు మూసుకుంటారా? అర్రే స్నేహముంటే చాలన్నా ఏమీ లేకున్నా కలకాలమిట్ట కలిసి స్నేహం అంటే ఇదేరా నమ్మర పెద్దన్న కలకాలమిట్ట. 25 years అవుతుంది మా ఫ్రెండ్షిప్. ఒక్కసారి కూడా మేము యారా అనుకోలేదు. నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ మాస్టర్ ఎవరికి లేనేసేవారు ఇంజనీరింగ్ కాలేజ్ లో తెలుసుకోవాలని ఉంది. క్లాస్ అవుతూ ఉండేది, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్న వాళ్ళు. ఇలా ఇంటర్వెల్ బ్రేక్ అవగానే రే ఈడని చూస్తే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడడం. మాస్టర్ లవ్ స్టోరీ ఒక గ్రేట్ థింగ్. అంటే మాస్టర్ లవ్ మ్యారేజ్ అని చెప్పారో లేదో కూడా నాకు తెలియదు. నువ్వు చెప్పావుగా ఇప్పుడు. సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట యు స్టోల్ ద షో మాస్టర్. గూడలో నిలమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట. ఏ రోజు కూడా నేను తనకి ఒక్క గిఫ్ట్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. తనకి నా మనస్ఫూర్తిగా ఫస్ట్ టైం ఒక ఇంపార్టెంట్ గిఫ్ట్ ఒకటి ఇద్దామని. సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముఖ్యమేలే. ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ స్టార్ట్ టు ఎండ్ అద్దిరిపోయింది. అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు, మరి మన యాంకర్ ఒక సర్ప్రైజ్ ఉండాలి కదా. 1 2 3. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ.
మనోడు ఇప్పుడు స్టడీగా నిలబడ్డాడు కదా, మీరు చెప్పే విషయాన్ని కంగారు పడిపోవాలి. అంటే మొత్తం అన్ని అలాంటివి ఉన్నాయి. అరే సార్ ఏం చెప్దాం, అది ముంబైలోనూ పోనీ వైజాగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హ్యాపీ ఫ్రెండ్షిప్. ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ ఒక హీరో కలిపి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మీ స్టైల్ బాగుంది. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే చాలా గ్రేస్ఫుల్ గా ఉంది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాపతిరింది ముహూర్తం ముందరున్నది పందిరన్నది. నేను ఒక్కసారి బాబాయ్ని హక్ చేసుకుంటాను. చిరంజీవి గారి స్టైల్ ఎవరికి రాదు, మళ్ళీ మీ దగ్గర చూశానండి. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ఆ మూడోవాడు కూడా రావాలి. ఇందాక వీళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే అక్కడ కూర్చొని నాకు అసలు ఆగలేదండి. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. మీ ముగ్గురు చిట్టి మాస్టర్కి మాత్రం ఎప్పటికీ రుణపడి ఉండాలి. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే చిట్టి మాస్టర్ అంటే దేనికన్నా వీళ్ళే చిట్టి మాస్టర్ అంటే. పాడే పువ్వుల జంట మేమే, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి.